కాలం గురించి చెప్తూ నిన్న ఏదో వెళ్ళిపోయింది. వాట్ హ్యాపెండ్ హ్యాజ్ హ్యాపెండ్, అయిపోయింది. నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది. రేపు ఇప్పుడు రాదు. ఈవేళ ఏమారం మంగళవారం వచ్చేస్తే మంగళవారం వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చేది దాన్ని రానివ్వండి. రేపే రానివ్వండి. ఒక రేపు తలకాయ పోటు వస్తే ఇప్పుడు తెచ్చుకోవడం ఎందుకు తలకాయ పోటు? రేపు మధ్యాహ్నం మీ 1 గంటలకు తలకాయ పోటు వస్తుంది అనుకోండి, ఇప్పుడు వచ్చేస్తే బాగుంటుంది తలకాయ పోటు, ఇప్పుడు వచ్చేస్తే బాగుంటుందని మీరు ఎవరు అనుకోరు. ఇప్పుడు నిన్న ఏదో వెళ్ళిపోయింది, రేపు వచ్చి ఏదో రేపు వస్తుంది, రేపే రానివ్వండి. ఆ రేపు ఇప్పుడు వచ్చేయమంటారా? ఈ రోజుని మీరు జీవించండి, మీకు జ్ఞానం కలుగుతుంది. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రెజెంట్. రేపు మధ్యాహ్నం 1 గంటలకు తలకాయ పోటు వస్తే ఈవేళ తలకాయ పోటు వచ్చేస్తే బాగుండు అనుకుంటే అది రేపు వచ్చేది రేపు వస్తుంది, ఈవేళ రాదు. ఈవేళ మీరు ఉపయోగించుకోండి, ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. నిన్న రాదు, రేపు ఈవేళ రమ్మంటే ఈ రోజున రాదు. అంటే ఈవేళని మీరు ఉపయోగించుకోండి, తరించండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడో వస్తుందానికి ఉపయోగించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. చెప్తా ఉంటారు, ధనం పోతే సంపాదించుకోవచ్చు, కాలం పోతే సంపాదించుకోలేము.